మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, అక్కడ సూర్యలంక బీచ్ దగ్గర ఈ సైక్లోన్ స్టేటస్ ఏంటి? ప్రమోద్ వినపడుతుందా? అక్కడ సూర్యలంక బీచ్ దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉంది? సురేష్, ఏదైతే ఈ మంతా తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి కూడా బాపట్ల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా వర్షం అయితే వస్తా ఉంది. ఉదయం నుంచి 31 సెంటీమీటర్లతో వర్షపాతం అయితే నమోదవుతుంది. అయితే ఆ తీరం దాటే కాకినాడ జిల్లాలో తీరం దాటే సమయానికి ఇక్కడ సాయంత్రం 5 గంటలకి పెద్ద ఎత్తున కూడా ఎదురుగాలులు వీస్తూ కూడా వర్షపాతం అయితే ఎక్కువ శాతం నమోదవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మనం సూర్యలంక బీచ్ వద్దే ఉన్నాము. సూర్యలంక బీచ్ వద్ద కూడా బలమైన ఈదురుగాలులు వీస్తూ కూడా చెట్లు కూడా ఎక్కువగా పడిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే సూర్యలంక నుంచి బీచ్ నుంచి కూడా పెద్ద ఎత్తున అలలు కూడా రాకాసి అలల్లాగా వస్తా ఉన్నాయి. అయితే ఆ అలలు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ ముందస్తు చర్యల్లో భాగంగా పర్యాటకులను కావచ్చు ఎవరిని ఇక్కడ లోపలికైతే అనుమతించట్లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ పర్యవేక్షించి ఒక నివేదిక చెట్లు కూడా ఎక్కువగా పడిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే సూర్యలంక నుంచి బీచ్ నుంచి కూడా పెద్ద ఎత్తున అలలు కూడా రాకాసి అలల్లాగా వస్తూ ఉన్నాయి. అయితే ఆ అలలు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ ముందస్తు చర్యల్లో భాగంగా పర్యాటకులను కావచ్చు ఎవరిని ఇక్కడ లోపలికైతే అనుమతించట్లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ పర్యవేక్షించి ఒక నివేదిక అందజేస్తారు. అయితే ఈ నివేదిక ఆధారంగా అసలు బాపట్ల జిల్లాలో సూర్యలంక తదితర ప్రాంతాల్లో అసలు ఎంత వర్షపాతం నమోదైందో కూడా ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వస్తా ఉన్నారు. పూర్తిగా ఇదే వర్షపాతం కనుక నమోదైతే తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది బాపట్ల జిల్లాలో ఎక్కువగా పంట పొలాలు ఉన్నటువంటి నేపథ్యంలో పంట పొలాలు కూడా పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మరి తీరం కూడా మరి దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి మరొక 5 గంటలు కూడా తీవ్ర తుఫాన్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే పూర్తిగా అప్రమత్తమయ్యారు. అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడికి తరలించిన వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా అందిస్తా ఉన్నారు. ఇక పంట పొలాల విషయానికి వస్తే ఇక్కడ ఆ పంట పొలాలు కూడా ఎక్కువగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత హెక్టార్ల వరకు నష్టపోతుంది ఏంటి, అసలు ఎంత పంట వేశారు అనే దానిపై కూడా ఇప్పటికే రైతులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం అసలు రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలు ఏమేమి పంటలు వేశారు, ఎంత మేరకు బాపట్ల జిల్లాలో పంట పొలాలు ఉన్నాయనే దానిపై అంశం కూడా ఇప్పుడు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రానున్న 12 గంటల్లో మరింత తీవ్ర తుఫాన్గా మారి ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. దీని వలన బాపట్ల జిల్లాలో పంట పొలాలు నష్టపోవటమే కాకుండా ఇటు రోడ్లు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విద్యుత్ స్తంభాలు కూడా ఎప్పటికప్పుడు ఈ గాలులకి విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి. అయితే వెంటనే విద్యుత్ స్తంభాలు ఎక్కడైతే కూలిపోతున్నాయో వెంటనే కంట్రోల్ రూమ్ ద్వారా వారు అక్కడికి పంపించి అధికారులని మరలా అక్కడ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి మరలా కరెంటు స్తంభాలు ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రమోద్.
ముందో తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను రాత్రికి తీరం దాటనుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతానికి కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మచిలీపట్నం కాకినాడల మధ్య రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.